Choose the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు 26 ఆగస్ట్ 2024కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్ కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు మన కరెంట్ అఫైర్స్ సెషన్ ని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. యాక్చువల్లీ ఐఎమ్ అవుట్ ఆఫ్ స్టేషన్. మళ్ళీ రేపటి నుండి మీకు ఎప్పటిలాగే డిజిటల్ బోర్డు పైన క్లాసెస్ చెప్పడం అనేది ఉంటుంది. సో అప్పటి వరకు ప్లీజ్ సపోర్ట్. అండ్ ఈరోజు 26 ఆగస్ట్ 2024కి సంబంధించి వార్తలు నిలిచిన ఫస్ట్ టాపిక్, హైబ్రిడ్ రాకెట్ రుమి ప్రయోగం విజయవంతం. సో ఇక్కడ ఒక రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ వార్తల్లోకి వచ్చింది. రీయూజబుల్ అంటే పునర్వినియోగించగలిగే ఒక రాకెట్. దీన్ని ప్రైవేట్ సంస్థలు తయారు చేసినాయి. మనందరికీ తెలుసు 2020 సంవత్సరం నుండి ఇన్ స్పేస్ అనే ఒక పదం గురించి మనం వింటున్నాం. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. భారతదేశంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ రంగానికి కూడా ప్రోత్సాహం ఇవ్వడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఇన్ స్పేస్, అందులో భాగంగా ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో చాలా అద్భుతమైన పరిణతి సాధిస్తున్నాయి. రీసెంట్ గా మనం చూస్తే ప్రైవేట్ రాకెట్ ప్రయోగాలు కానివ్వండి, ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. అందులో కూడా స్కై రూట్ ఏరోస్పేస్ కానివ్వండి, ఇటువంటి సంస్థలు తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హైబ్రిడ్ రాకెట్ రుమి, దీన్ని ఏ సంస్థ వారు తయారు చేశారు? స్పేస్ జోన్ ఇండియా సంస్థ వారు తయారు చేశారు. ఎవరి సహకారంతో అంటే మార్టిన్ గ్రూప్ సంస్థల ఇంజనీర్ల సహకారంతో దీన్ని తయారు చేయడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పునర్వినియోగ రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్, దీన్ని రీసెంట్ గా ప్రయోగించారు. చెన్నై ఈసీఆర్ లోని తిరువిడుందై తీర గ్రామం నుంచి స్పేస్ జోన్ ఇండియా, మార్టిన్ గ్రూప్ సంస్థలు తయారు చేసిన ఈ సంస్థల పేరు గుర్తుంచుకోండి. రుమి 1 రాకెట్ ను రీసెంట్ గా లాస్ట్ సాటర్డే రోజున దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో 3 క్యూబ్ ఉపగ్రహాలు, దానికంటే తక్కువ బరువుతో కూడిన 50 పికో ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు, కాస్మిక్ రేడియేషన్, యువి రేడియేషన్, గాలిలో నాణ్యత తదితర వివరాలు సేకరిస్తుంది. గగనంలోని వెళ్ళిన కొద్ది నిమిషాలకే ఇది 1.8 కిలోమీటర్ దూరంలో కొన్ని, మరియు కుడివైపున 200 నుంచి 250 మీటర్ల దూరంలో కొన్ని శకలాలు గుర్తించారు. సో జస్ట్ గుర్తుంచుకోండి, రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ రుమి ఏ సంస్థలు తయారు చేశాయి, ఇందులో దీనికి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇస్రో సాధిస్తున్న ఘనతలు అద్భుతం. ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనతలు ఇస్రో వల్ల పాసిబుల్ అవుతున్నాయి. మామ్ ప్రోగ్రామ్ కానివ్వండి, 2014లో మంగళయాన్ మిషన్ సంబంధించి, అండ్ 2023 ఆగస్టు 23 చంద్రుని యొక్క సౌత్ పోల్ పైన విక్రమ్ ల్యాండర్ చంద్రయాన్ సంబంధించిన సక్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా. అలా ఇస్రోకి సంబంధించి ఇస్రో సాధిస్తున్న ఘనతల గురించి మనం నిన్నటి క్లాస్లో ఒక అంశాన్ని డిస్కస్ చేశాము. ఫ్రాన్స్ కి సంబంధించిన సంస్థ నివేదిక ఇచ్చింది. ఇస్రో చేసే ప్రతి రూపాయి ఖర్చు పైన కూడా 2 కంటే ఎక్కువ రేట్లు లాభం వస్తుందని చెప్పేసి ఈ రోజు మరొక సంస్థ. సో ఇక్కడ నివేదిక దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్న అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో. ఇస్రో ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయికి దేశానికి వస్తున్న ఆదాయం 2.54, అంటే రెట్టింపు కంటే ఎక్కువ. మీరు కూడా అదే చెప్తున్నారు. గత 10 ఏళ్లలో 4,98,000 కోట్లు సమకూర్చిన ఇస్రో. అండ్ 2014లో దేశ జీడిపిలో ఇస్రో వాటా 31,540 కోట్లు, 2023కి 52,290 కోట్లకు చేరిక. 47 లక్షల మందికి ఉపాధి, ప్రత్యక్షంగానే 96,000 మందికి ఉపాధి ఇస్తుంది ఇస్రో. 55 ఏళ్లలో 97 రాకెట్ల ప్రయోగాలు, 432 విదేశీ ఉపగ్రహాలను కక్షలో చేర్చిన ఇస్రో. ఎవరు చెప్తున్నారు? ఎకాన్ 1 అండ్ యూరో కన్సల్ట్ నివేదిక వెల్లడించిన అంశాలు గుర్తుంచుకోండి. 10 ఏళ్లలో ఇస్రో పెట్టుబడులు ఎలా ఉన్నాయి? 2014లో 7,320 కోట్లు, అండ్ 2018లో 58,100, ఇప్పుడు 2023లో 1,07,900 కోట్ల రూపాయలు.
ఖర్చు ఆర్థిక రంగంపై ప్రభావం ఏ విధంగా ఉంది? 10 ఏళ్లలో ఇస్రో ద్వారా జీడిపిలో పెరిగిన స్థూల ఉత్పత్తి విలువ 4,98,000 కోట్ల రూపాయలు. ఇందులో ప్రత్యక్ష వాటా 39%, పరోక్ష వాటా 42%, ఇస్రో ప్రేరణతో పెరిగిన ప్రైవేట్ వాటా 19%. గుర్తుపెట్టుకోండి, ఈసారి గ్రూప్ 1 మెయిన్స్ టీఎస్పీఎస్సికి సంబంధించి కానీ, ఎంపీపీఎస్సికి సంబంధించి కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, రోల్ ఆఫ్ ఇస్రో దీనిపైన ఖచ్చితంగా సక్సెస్ ఆఫ్ ఇస్రో వీటిపైన క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు మనం డిస్కస్ చేసే అంశాల్లో నెక్స్ట్ టాపిక్ అటవీ జంతువులు చేసే విధ్వంసానికి కృత్రిమ మేధ సాంకేతికతతో చెక్ అంట. మనకు కృత్రిమ మేధ, ద డిపెండెన్సీ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. కృత్రిమ మేధ పైన ఆధారపడడం అనేది పెరుగుతూ వస్తుంది. సో ఇక్కడ అటవీ జంతువులు చేసే విధ్వంసం ఏదైతే ఉంటుందో దానికి సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చెక్ పెట్టే అంశము ఏ శాస్త్రవేత్తలు చూస్తే సరిపోతుంది. గ్రామాల్లోకి తరచూ వస్తూ విధ్వంసానికి పాల్పడుతున్న వన్యప్రాణులకు తమిళనాడు అటవీ శాఖ కృత్రిమ మేధతో అడ్డుకట్ట వేసింది. కోయంబత్తూరు సమీప కెంబరం పాలయం గ్రామ పంచాయతీ పరిధిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రయత్నం సత్ఫలితాలను ఇవ్వడం జరిగిందంట. వన్యప్రాణులు గ్రామంలోకి చొరపడే చోట నిఘా కెమెరాలతో పాటు లౌడ్ స్పీకర్ను ఏర్పాటు చేశారు. అటవీ జంతువులకు సంబంధించిన ఫోటోలు పెద్ద సంఖ్యలో కెమెరాలోని ఏఐ సర్వర్లో అప్లోడ్ చేశారు. ఆ ప్రాంతానికి 500 మీటర్ల లోపు వన్యప్రాణుల సంచారం కనిపిస్తే నిఘా కెమెరా ముందుగా వాటి ఫోటో తీసి ఏఐ సర్వర్కు పంపుతుందంట. సో ఇలా ఏ రాష్ట్రంలో ఇటీవల ఇటువంటి ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్ వార్తల్లోకి వచ్చింది, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. అండ్ మంకీ పాక్స్ నిర్ధారణ కిట్ వచ్చేసింది. దేశంలోనే తయారైన తొలి ఇండిజినస్ స్వదేశీయంగా మన సాంకేతికత తయారైన తొలి ఆర్టీపీసీఆర్. సో మనకు ఆర్టీపీసీఆర్ అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అని చెప్పి చూస్తూ ఉంటాం కదా. ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో ఆర్టీపీసీఆర్ కిట్లు తరచూ వార్తలకు వచ్చింది. ఇక్కడ మంకీ పాక్స్ రీసెంట్ గా WHO గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా కూడా ఎంపాక్స్ ని గుర్తించింది. ఇక దానికి సంబంధించి అప్రమత్తమైన మన భారతదేశము మంకీ పాక్స్ సంబంధించి దేశీయంగా తొలి ఆర్టీపీసీఆర్ టెస్ట్ ని కిట్ ని లాంచ్ చేశారు. డయాగ్నోసిస్ కిట్ ఇది. ఏపీ మెడ్టెక్ జోన్ ఘనత సాధించింది. ఏపీ మెడ్టెక్ జోన్ మరో ఘనత సాధించింది. తమ భాగస్వామి ట్రాన్సేషియా డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి ఎంపాక్స్ వ్యాధి నిర్ధారణకు ఆర్టీపీసీఆర్ కిట్ ని ఉత్పత్తి చేసింది. ఇక్కడ ఎర్బా ఎండిఎక్స్ మంకీ పాక్స్ ఆర్టీపీసీఆర్ పేరిట కిట్ ను అభివృద్ధి చేశారు. ఎంపాక్స్ నిర్ధారణకు దేశీయంగా రూపొందించిన తొలి టెస్ట్ కిట్ ఇదేనని రీసెంట్ గా ప్రకటించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు దీన్ని ఆమోదించడం కూడా జరిగింది. ఓకేనా? నెక్స్ట్ 10,000 కోట్లతో విజ్ఞాన్ ధార అనే ఒక కొత్త పథకం, న్యూ స్కీమ్ ఇన్ న్యూస్. సో బయో E3 పాలసీకి కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విజ్ఞాన్ ధార పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఐటీ శాఖ అమలు చేస్తున్న 3 పథకాలను విలీనం చేసి విజ్ఞాన్ ధార పేరుతో కొత్త పథకం తీసుకొచ్చింది. 15వ ఆర్థిక సంఘం కాలమైన 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 మధ్య 10,579 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ గారు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు రైల్వే శాఖ మంత్రిగా తను విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 11th, 12th క్లాస్ చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్షిప్లు, యూజీ, పీజీ, పిహెచ్డి, పోస్ట్ డాక్టరేట్ రీసెర్చ్ విద్యార్థులకు ఫెలోషిప్లు అందించుతుందంట విజ్ఞాన్ ధార ఇనిషియేటివ్. వెరీ 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 ఇంపార్టెంట్. మహిళల భాగస్వామ్యంతోనే అభివృద్ధి చెందిన భారత్ అని చెప్పేసి రీసెంట్ గా నడ్జ్ అనే ఒక ఇన్స్టిట్యూట్ వారు రిపోర్ట్ ఇచ్చారు. 2047 నాటికి అదనంగా 40 కోట్ల మంది మహిళా శ్రమశక్తి కావాలంట. 2047 నాటికి పూర్తి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. మరో 23 ఏళ్లలో $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారాలన్నది ఆశయం. అది సాకారం కావాలంటే దేశ శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం రెట్టింపు కావాలని నడ్జ్ అనే ఒక ఇన్స్టిట్యూట్ రీసెంట్ గా వెల్లడించారు. వారు తాజాగా ఒక రిపోర్ట్ విడుదల చేశారు. దాని పేరు ఏంటంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ డిస్టిలేషన్ రిపోర్ట్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం శ్రామిక శక్తిలో మహిళల వాటా 37% గా ఉంది. 2047 నాటికి దీన్ని 70% చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు. అంటే అదనంగా 40 కోట్ల మంది మహిళలు శ్రమశక్తిలో చేరాలని వివరించారు. గుర్తుపెట్టుకోండి.
అండ్ రీసెంట్ గా ఎన్పిఎస్ యూపీఎస్ ఇప్పుడు కాదు, చాలా ఏళ్ళ నుండి ఈవెన్ ఎకానమీలో కూడా మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎన్పిఎస్ అంటే ఏంటి, యూపీఎస్ అంటే ఏంటి, కొన్ని రాష్ట్రాలు ఉద్యోగులు చేస్తున్న డిమాండ్. సో ఇదేంటో ఒకసారి డెఫినేషన్ చూస్తే సరిపోతుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఉద్యోగులకు ఎన్పిఎస్ అమలు చేస్తుంది. దీంట్లో ఖచ్చితంగా ఇంత మొత్తం పింఛన్ అందుతుందనే హామీ లేదు. ఉద్యోగి తన సర్వీస్ లో పింఛన్ కోసం అందించిన కంట్రిబ్యూషన్ ను ప్రభుత్వం పెట్టుబడిగా పెట్టి దానిపై వచ్చే రిటర్న్స్ పై పింఛన్ ఆధారపడి ఉంటుంది. యూపీఎస్ అంటే ఖచ్చితంగా ఇంత పింఛన్ అందుతుందనే హామీ ఉద్యోగులకు, విశ్రాంతి ఉద్యోగులకు ఉంటుంది, గుర్తుంచుకోండి. సో యూపీఎస్ ని ఎంప్లాయీస్ చాలా మంది కూడా సపోర్ట్ చేస్తారు. ఫిక్స్డ్ పింఛన్ సిస్టమ్ ఉంటుంది అని చెప్పేసి. ఎన్పిఎస్ విషయంలో కొత్తగా ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో మనకి అరౌండ్ 2000s, ఆ 2000s లో వచ్చిన ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళందరూ ఎన్పిఎస్ 2005 తర్వాత అలా. ఓకేనా. అండ్ వార్తల్లో వ్యక్తిని కనుక పరిశీలిస్తే థాయిలాండ్ లోని పట్టాయాలో రీసెంట్ గా గత శనివారం జరిగిన ఆగస్టు 24 రోజున జరిగిన ట్రాన్స్జెండర్ మిస్ ఇంటర్నేషనల్ క్వీన్ 2024 గా పెరు దేశానికి చెందిన క్యాటలినా మర్సనో విజేతగా నిలిచారు. సో ట్రాన్స్జెండర్. ఓకేనా. ఎక్కడ జరిగింది ఎవరు. అండ్ వార్తలు నిలిచిన ఒక పుస్తకం రీసెంట్ గా సౌమ్య స్వామినాథన్ గారు, ప్రముఖ సైంటిస్ట్ గారు ఈ పుస్తకాన్ని రిలీజ్ చేస్తారు. సో ఈ పుస్తకము కల్పనా శంకర్ గారు రాసిన పుస్తకం ద సైంటిస్ట్ ఎంటర్ప్రీనర్ ఎంపవరింగ్ మిలియన్స్ ఆఫ్ విమెన్ అనే పుస్తకం. ద సైంటిస్ట్ ఎంటర్ప్రీనర్ ఎంపవరింగ్ మిలియన్స్ ఆఫ్ విమెన్ రూపా పబ్లికేషన్స్ వారు రిలీజ్ చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. ఓకేనా. ఫార్మా రంగంలో ఒక దిగ్గజ వ్యక్తి కల్పనా శంకర్ గారు రాసిన పుస్తకం ఏంటని అడుగుతారు. ఇది ఆటోబయోగ్రఫీ. ఓకేనా. సో ఈ రోజు వార్తల నుంచి అంశాలు ఒకసారి ర్యాపిడ్ గా చూస్తే హైబ్రిడ్ రాకెట్ రుమి-1 ప్రయోగం విజయవంతము. ఎవరు తయారు చేశారు, ప్రత్యేకత ఏంటి. రాకెట్ స్పీడ్ లో ఇస్రో దూసుకెళ్తోందని చెప్పేసి ఇస్రోకి సంబంధించి ఒక నివేదిక, ఎకాన్-1 అండ్ యూరో కన్సల్ట్ నివేదిక. అటవీ జంతువులు చేసే ధ్వంసానికి కృత్రిమ సాంకేతికతో చెక్ పెట్టిన తమిళనాడు. మంకీపాక్స్ నిర్ధారణ కిట్ దేశీయంగా తొలిది. ఆర్టీపీసీఆర్ ఏపీ మెడ్టెక్ జోన్ ఘనత సాధించింది. 10,000 కోట్లతో విజ్ఞాన్ ధార అనే ఒక ప్రోగ్రాం మహిళల భాగస్వామ్యంతోనే అభివృద్ధి చెందిన భారత్ గా మనం చూడబోతున్నామని. ఎన్పిఎస్ యూపీఎస్ కి మధ్య తేడా ఏంటని. అండ్ మిస్ ఇంటర్నేషనల్ క్వీన్ ట్రాన్స్జెండర్ పోటీ పట్టాయాలో థాయిలాండ్ లో జరిగింది. విజేతగా పెరు దేశానికి చెందిన క్యాటలినా మర్సను. అండ్ ద సైంటిస్ట్ ఎంటర్ప్రీనర్ అనే ఒక పుస్తకం కల్పన శంకర్ గారు రాసిన పుస్తకము. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.